హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ జోష్న చాలా కోపంగా దీప దగ్గరికి వచ్చి దీపను తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప అయితే జోష్న ఎందుకు తిడుతుందో అర్థం కాక, ఏంటి జోష్న ఎందుకు తిడుతున్నావు, ఏమైంది ఎంతకి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే, నువ్వు మహానటివే, నీలా ఎవ్వరు నటించలేరు, నీ విషయాలన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా అడుగుతావు చూడు, నేను ఏమనాలి చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప అయితే, జోష్న నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు, నాకు చెప్తే నేను అర్థం చేసుకోగలను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే చాలా బాధపడుతూ, ఇక నాకు నా బావకి పెళ్ళి కాకూడదని నువ్వు అనుకున్నావు కదా, ఇప్పుడు అలాగే జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి మీ ఇద్దరికి ముహూర్తాలు కూడా తీసేశారు కదా, పెళ్ళి కాకపోవడం ఏంటి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న అయితే, అవును ఇదంతా జరిగింది నీ వల్లే, ఎందుకంటే ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా తప్పుడు పనులు చేసే వాళ్ళకి నా మనవరాల్ని ఇవ్వను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నాకు నా బావకి పెళ్ళి జరగదు అని చెప్పేసి చాలా బాధపడుతూ దీపకు చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి అలా అన్నారా అని అనుకుంటూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే, ఇదంతా నీకు ముందే తెలుసు కదా, కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇదంతా జరిగింది నీ వల్లే, నువ్వంటేనే నాకు చాలా అసహ్యం ఇస్తుంది దీప అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న అయితే చాలా బాధపడుతూ, ఇక నాకు నా బావకి పెళ్ళి జరగద్దు, నువ్వు హ్యాపీగా కదా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.